గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు సాక్షి పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే మేజర్గా పాలస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ పాలస్తీనాకు మద్దతుగా నిలిచారు. ఆ దేశ సార్వభౌమత్వాన్ని గుర్తిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇది ఒక చాలా ఇంటర్నేషనల్ పరంగా చాలా కలకలం సృష్టించే విషయం అని చెప్పాలి. ముఖ్యంగా ఎలాంటిదంటే పాలస్తీనాకు మద్దతు విషయంలో వెస్టర్న్ కంట్రీస్ ఇంతవరకు ఏ కంట్రీ కూడా పాలస్తీనాకు మద్దతు తెలపలేదు. ప్లస్ ఆ దేశాన్ని కూడా అంటే ఆ పాలస్తీనాను కూడా ఒక దేశంగా గుర్తించడానికి సాహసం చేయలేదు. కానీ G7 కంట్రీస్ లో అంటే ఏదైతే G7 కంట్రీస్ లో మోస్ట్ పాపులర్ కంట్రీ అయిన ఫ్రాన్స్ పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తున్నామని చెప్పి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చెప్పడం అనేది నిజంగా పాలస్తీన్లకు చాలా ఊరట కలిగించే అంశం. అసలు దీని గురించి ఒకసారి మనం డీటెయిల్ గా ఒకసారి చూసినట్టయితే అసలు దీని గురించి ఒకసారి పాలస్తీనియన్ గురించి ఒకసారి చూసినట్టయితే చెప్పాలంటే పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ పక్కపక్కనే ఉంటాయి. ఇట్లా ఇది ఒక మొత్తం ఇజ్రాయెల్ అయితే ఇందులో లోపలనే పాలస్తీనా ఉంటది. ఇది పాలస్తీనా, ఇక్కడి నుంచి ఇక్కడికి గాజా ఉంటది. సో ఇక్కడ కూడా కొంచెం ఈ ఈ ప్లేస్ పాలస్తీనా, ఇది మొత్తం ఇజ్రాయెల్ కిందకి వస్తుంది. సో ఇజ్రాయెల్ దేశం 1948 సంవత్సరంలో స్వతంత్రం ప్రకటించుకొని ఒక ప్రత్యేక దేశంగా కొనసాగుతుంది. సో దీనిని అప్పటి దేశాలన్నీ గుర్తించడం జరిగింది. UN కూడా గుర్తించి ఇంకా పూర్తిగా స్వతంత్ర దేశంగా అది ఇజ్రాయెల్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇక్కడ పాలస్తీనా వచ్చేసరికి పాలస్తీనా 1988 సంవత్సరంలో యాసర్ అరాఫత్ ద గ్రేట్ లీడర్ ఆఫ్ పాలస్తీనా అన్నమాట. యాసర్ అరాఫత్ నేపథ్యంలో ఇది ఒక దేశంగా వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. సో అప్పటి 1988 సంవత్సరంలో మొట్టమొదటి దేశమైన అల్జీరియా అనేది ఒక మొట్టమొదటి దేశం. ఆ దేశం పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడం జరిగింది. సో 1988లో ఎప్పుడైతే పాలస్తీనా మేము కూడా ఒక దేశంగా ఏర్పరచుకుంటున్నామని చెప్పి పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO సో వాళ్ళు ప్రకటించుకోవడాన్ని అల్జీరియా మొట్టమొదటిగా గుర్తించడం. తర్వాత 88 కంట్రీస్ పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించబడ్డాయి. అంటే దాదాపు 88 దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయి. మరియు ఇండియా కూడా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించింది సేమ్ 1988లోనే 1988 సంవత్సరంలోనే ఇండియా కూడా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించింది అనమాట. అసలు ఇంతకు ముందు కూడా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ దాదాపు 1976లోనే ఈ సంస్థను పాలస్తీనాకు ప్రతినిధిగా ఇండియా గుర్తించడం స్టార్ట్ చేసింది. అంటే పాలస్తీనాకు ఒక ప్రతినిధిగా అంటే PLO అంటే పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అంటే దీనిని ఒక సంస్థగా పాలస్తీనాకు ఒక సంస్థగా అఫీషియల్ సంస్థగా భారతదేశం గుర్తించడం జరిగింది. సో 1996 సంవత్సరంలో గాజాలో మన దేశం ఎంబసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1996 సంవత్సరంలో గాజాలో ఒక భారతదేశ ఎంబసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
కాకపోతే 2003వ సంవత్సరంలో రఫా అంటే మిగతా ప్రాంతానికి ఒక కరెక్ట్ ఐడియా లేదు, సో వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది. ఎందుకంటే అక్కడ యుద్ధాలకు అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతుంది కాబట్టి, సో దానిని నిలువరించడానికి సో ఇష్యూస్ ఎందుకని చెప్పి గాజా నుంచి 2003వ సంవత్సరంలో వేరే ప్లేస్ కు ఇండియన్ ఎంబసీ మారడం జరిగింది. ఇది ఒక చరిత్ర అన్నమాట. అంటే సో ఇప్పుడు ప్రజెంట్ గా పాలస్తీనాను ఫ్రాన్స్ ఒక దేశంగా గుర్తిస్తామని చెప్తుంది. సో G7 కంట్రీస్ ఏదైతే ఉన్నాయో G7 కంట్రీస్ ప్రెసెంట్ గా అమెరికా యాక్సెప్ట్ చేయట్లేదు, జర్మనీ యాక్సెప్ట్ చేయట్లేదు పాలస్తీనాను గుర్తించడానికి, ఫ్రాన్స్ యాక్సెప్ట్ చేస్తుంది, నెక్స్ట్ కెనడా ఇంకా తెలియదు క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ జపాన్ క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ ఇటలీ క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ యూకే. సో ఇది మోర్ పాజిటివ్ గా ఉంది. సో మేబీ గుర్తించడం అలాంటిది లేదు, కానీ ఒక డైలమాలో ఉంది ప్రెసెంట్ గా, గుర్తిద్దామా లేదా అని చెప్పి క్యూ స్టార్మర్ వాళ్ళ ఎంపీల మద్దతు కోసం అని చెప్పి సంతకాల సేకరణ చేపట్టాడు అనమాట. సో ఇది ప్రెసెంట్ గా పాలస్తీనాకు సంబంధించిన విషయాలు. సో ముఖ్యంగా పాలస్తీనాకు హమాస్ అంటే ఇప్పుడు అమెరికా ఎందుకు చెప్తుందంటే, ఒకవేళ పాలస్తీనాను గుర్తిస్తే హమాస్ ని ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది, దానివల్ల టెర్రరిజం అనేది ఎక్కువగా అవుతుంది. సో మేము గుర్తించమని చెప్పి వీళ్ళని చెప్తున్నారు, కానీ ఫ్రాన్స్ మాత్రం గుర్తించడం చాలా విశేషం అని చెప్పాలి. సో ఇది దీనికి సంబంధించిన స్టోరీ. సో ఇది నెక్స్ట్ మాల్దీవులతో బలీయ బంధం. భారత్ మాల్దీవ్స్ విశ్వసనీయమైన మిత్ర దేశాలని మోదీ ఉద్ఘాటించారు. ద్వీప దేశానికి 4,850 కోట్ల రుణం ఇవ్వబోతున్నామని చెప్పి ప్రధానమంత్రి మోడీ అనౌన్స్ చేయడం జరిగింది. సో మాల్దీవులతో మనందరికీ తెలిసిందే, మాల్దీవులతో భారతదేశానికి మంచి రిలేషన్ ఉండే, కానీ ఒక 2-3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరం కింద మాల్దీవుల ప్రెసిడెంట్ చైనా ఫస్ట్ అనే నినాదం తీసుకోవడం జరిగింది. సో దానివల్ల భారత పర్యాటకులు మాల్దీవ్స్ ను పర్యటించడం మానేశారు. సో దానివల్ల వాళ్ళ టూరిజం తగ్గిపోయింది. సో దీనికి భారతదేశంతో రిలేషన్స్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి గుర్తించి మళ్ళా భారతదేశంతో మంచి రిలేషన్స్ కొనసాగాలని చెప్పి ఆ దేశ అధ్యక్షుడు మరియు ఈ రోజు యాక్చువల్ చెప్పాలంటే మాల్దీవ్స్ స్వతంత్ర దినోత్సవంలో పాల్గొనాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పడం, మోడీ గారు యాక్సెప్ట్ చేయడం, ఈ రోజు మాల్దీవ్స్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించబోతున్నారు అనమాట మోడీ. సో అందులో భాగంగానే ఆ దేశానికి 4,850 కోట్ల రుణం ఇవ్వబోతున్నారు అనమాట. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటారు. సో ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ ను 4,850 కోట్లు మాల్దీవ్స్ కు భారతదేశం తరఫున ఇవ్వబోతున్నారు అనమాట. సో ఇది అంతరిక్ష పరిశోధనలో భారత వాటా 10% పెంచుతామని చెప్పి ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ అని చెప్పారు. ప్రస్తుత భారత వాటా 2% ఉందని, దీనిని 10% పెంచేందుకు ఇస్రో ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశించుకుందని చెప్పి చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో భారత వాటా ఎంత? సో భారత వాటా వచ్చేసి ప్రెసెంట్ గా 2%. ఎంత తక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా ఇస్రోకు ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ఇంకా మరిన్ని పరిశోధనలు చేయడానికి అనుగుణంగా దానికి బడ్జెట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇస్రో చీఫ్ నారాయణ ఏం చెప్తున్నారంటే, ప్రెసెంట్ ఉన్న 2%ను 10% కు తీసుకోవడానికి మేము లక్ష్యాలను నిర్దేశించుకున్నామని చెప్పి చెప్తున్నారు. నిజంగా దీన్ని త్వరలోనే 10% కు చేరాలని చెప్పి మనందరం ఆశిద్దాం.
నెక్స్ట్ థాయిలాండ్ కంబోడియా ఘర్షణలు వేలాదిగా ఇల్లు వదిలి వెళ్తున్న ప్రజలు అని చెప్పి ఇక్కడ వార్త ఇచ్చిండు. సో థాయిలాండ్ కంబోడియా సరిహద్దుల్లో ఘర్షణలు రెండో రోజు కూడా కొనసాగుతుండడం. సో ఎందుకంటే ఇప్పుడు థాయిలాండ్ అనేది థాయిలాండ్ కు కంబోడియాకు ఒక రైవల్రీ, అంటే దాదాపు అది ఇన్హెరిటెన్స్ రైవల్టీ అని అంటారు, అంటే కల్చరల్ రైవల్టీస్ కూడా ఆ రెండు దేశాలకు ఉంది. సో మరి ఈ రెండు దేశాలు థాయిలాండ్ వేరే దేశం మీడియేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. సపోజ్ చైనా కానీ అమెరికా కానీ మేము మీడియేషన్ చేస్తామని చెప్పి ముందుకు వస్తుంటే ఏ దేశం కూడా మధ్యలో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదని చెప్పి కరాఖండిగా థాయిలాండ్ చెప్పడం జరిగింది. సో దానివల్ల ఈ రెండు దేశాలు ఉద్రిక్తతలు, దాదాపు థాయిలాండ్ ప్రజలు 15 మంది చనిపోవడం జరిగింది. సో ఇండియన్ ఎంబసీ, ఎందుకంటే మనకు థాయిలాండ్ బ్యాంకాక్ కు ఎక్కువగా పర్యటిస్తారు భారతదేశంలో, మనకు వీసా ఫ్రీ కూడా ఉంది, అంటే అక్కడ వీసా అవసరం లేదు, మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో అక్కడ ఆ ఎవరైతే భారత పర్యాటకులు ఉన్నారో మీరు వేరే ప్రదేశాలకు వెళ్ళొద్దని చెప్పి ఇండియన్ ఎంబసీ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ భారతీయ పర్యాటకులకు ఇవ్వడం జరిగింది. సో కంబోడియా అక్కడ బార్డర్లలో మరి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో అక్కడ మిలిటరీ ప్లస్ థాయిలాండ్ F-16 ఫైటర్ జెట్స్ ని యూజ్ చేయడం, సో కంబోడియా మిలిటరీని యూజ్ చేసి థాయిలాండ్ పౌరులను చెప్పడం చాలా ఉద్రిక్తతలు నేపథ్యంలో రెండో రోజు కూడా కొనసాగడం అనేది చాలా విచారకరం. దీన్ని త్వరగానే ముగించాలని చెప్పి చాలా మంది దేశాలు వాళ్ళకు కోరుతున్నా వాళ్ళు మాత్రం మీడియేషన్ మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. సో త్వరలో మరి ఏం జరుగుతుందో చూడాలి. నెక్స్ట్ క్రికెట్ కి సంబంధించింది. జో రూట్, ఇంగ్లాండ్ క్రికెటర్ అయిన జో రూట్ దాదాపు ప్రపంచంలోనే టెస్ట్ క్రికెట్ లో సెకండ్ హైయెస్ట్ గా, అంటే దాదాపు మనం ఇక్కడ చూడొచ్చు టెస్ట్ చేజారిపోతుంది. సో ఇప్పటికే 186 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్. సో జో రూట్ సెంచరీ సాధించడం, భారీ సెంచరీ సాధించడం. సో పోప్ అండ్ స్టోక్స్ కూడా అర్ధ సెంచరీలు సాధించడం. సో మరి 4వ టెస్ట్ లో భారత్ ఒడిదుడుకులు, సో దీన్ని ఎలా పుంజుకుంటుందో చూడాలి. ముఖ్యంగా జో రూట్ మాత్రం రికీ పాంటింగ్ మరియు రాహుల్ ద్రావిడ్ మరియు కలీస్ యొక్క రికార్డులను అధిగమించి దాదాపు టెస్ట్ క్రికెట్ లోనే 2వ అత్యధిక రన్లు చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డులు సాధించడం జరిగింది. సో మొట్టమొదటి ప్లేస్ లో సచిన్ టెండూల్కర్, సో 2వ ప్లేస్ లో జో రూట్ ఉండడం అనేది ఇంగ్లాండ్ క్రికెటర్లకు నిజంగా ఆల్ టైమ్ గ్రేట్ అని చెప్పాలి, ఇంగ్లాండ్ క్రికెటర్ దాంట్లో. సో ఇది మేజర్ గా క్రికెట్ న్యూస్ కు సంబంధించి. సో ఇది న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.